హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిప్రియా రెడ్డి తొండేటి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ చాలా సింపుల్ అండ్ ఈజీ క్విక్గా పిల్లలకి ఇష్టమైన రెసిపీ ఇప్పి మసాలా. ఇది చాలా ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీ అండి. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పెడితే చాలా హ్యాపీగా తినేస్తారు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. దీనిలోకి ఇప్పుడు ఒక 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, బీన్స్, పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఆనియన్స్ చాలా ఫైన్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బీన్స్ ఆప్షనల్ అండి, మనకి ఏవేమి అవైలబుల్గా ఉంటాయో అవి యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, వీటన్నిటిని 1 నిమిషం 2 నిమిషాల పాటు మగ్గనిచ్చి తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటిలో పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. చూస్తున్నారు కదా అసలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో, వైట్, ఆరెంజ్, గ్రీన్. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒక్క టమాటా అయితే సరిపోతుందండి. పెద్ద సైజు టమాటా ఒకటైతే సరిపోతుంది. చిన్న సైజు అయితే మాత్రం ఒక 2 టమాటాలు తీసుకోండి. ఒక పెద్ద ఆనియన్, ఒక బీన్స్, ఒక పచ్చిమిర్చి, ఒక హాఫ్ క్యారెట్. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా త్వరగా చేసుకునే రెసిపీ ఇది. ఒక 5 మినిట్స్ పాటు దీన్ని మగ్గనించుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కదిలించుకొని దీనిలోకి కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. దాని పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు దాన్ని వేగనివ్వాలి. తర్వాత దీనిలోకి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. గరం మసాలా లేకపోతే ధనియాల పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం మిశ్రమాన్ని
ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. దీనిలోకి ఇప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం, పిల్లలు అయితే మాత్రం ఎమ్మీగా తినేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ వెజిటబుల్స్ అన్నీ వాళ్ళకి తినేస్తారు కదా. మామూలుగా అయితే ఏరు పక్కన పెట్టేయడం అలా చేస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇష్టమైన రెసిపీస్లో మనం యాడ్ చేసి పెట్టామంటే వాళ్ళకే తెలియకుండా హ్యాపీగా తినేస్తారు. తర్వాత దీనిలోకి నేను ఇక్కడ 3 ఎప్పి చేస్తున్నానండి, 3 పీసెస్ చేస్తున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్లోకి మనకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేసుకోవాలి. చూసారు కదా వాటర్ అంతా మరిగిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. టేస్ట్ చూసుకోండి, మన టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పి మ్యాగీ యాడ్ చేసుకుందామండి. ఆ రౌండ్ నేను అలాగే ఉంచేస్తానండి. ఎందుకంటే పిల్లలకి అది స్పూన్తో పట్టుకున్నప్పుడు బాగా పొడవుగా వస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదా తినడానికి. అందుకోసం మనం ముక్కలు చేసైనా యాడ్ చేయొచ్చు. పొడవుగా రావాలి అంటే మాత్రం దాన్ని అలాగే ఆ రౌండ్ షేప్ని ఎలా ఉందో అలాగా వాటర్లో డిప్ చేశారంటే కొంచెం సేపటికి అది సపరేట్ అయిపోతుంది, ఏ పీస్ కా పీసు. కొంచెం వాటర్లోకి మునిగేలాగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు వదిలేయాలండి. ఇప్పుడు మనకి ఇప్పిలోనే మసాలా వస్తుంది కదండి, ఆ మసాలా ప్యాకెట్స్ 3 ప్యాకెట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా మొత్తం మన ఇప్పికి పట్టేలాగా కలుపుకోవాలి, మొత్తం మిక్స్ అయిపోయేలాగా.
వాటర్ మొత్తం పీల్ చేసుకునిద్దండి. మనకి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత క్వాంటిటీ వాటర్ ఉంచుకొని మనం ఆపుకోవచ్చు. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు వదిలేయండి. చూసారు కదా 5 మినిట్స్ తర్వాత ఎంత బాగా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. మొత్తం చక్కగా కలుపుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా రెసిపీస్ మీకు నచ్చుతున్నాయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హరియారిటీ దొండేటి. మన డిష్ కంప్లీట్ అయిపోయిందండి. సర్వ్ చేసి పిల్లలకి పెట్టి వాళ్ళ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని వాళ్ళ చేత చెప్పిస్తాను, మీరు చూడండి. చూస్తుంటేనే యమ్మీగా అనిపిస్తుందండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వెజిటేబుల్స్ అన్నీ వాళ్ళు హ్యాపీగా తినేస్తారు ఇష్టంగా. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.